వారు స్వయంభు హేమాచల నరసింహ క్షేత్రం స్వామివారు స్వయంభు అంటే దాదాపు స్వామివారి వయసు 7,000 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రంలో 7,000 సంవత్సరాల పురాతన ఆలయం ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. మానవ శరీరంలాగే తాకితే మెత్తగా తగులుతుంది. నరసింహస్వామికి నోరు, మీసాలు, చెవులు, ముక్కు ఇలా అన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయని అక్కడి ప్రధాన అర్చకులు చెబుతున్నారు. నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలాగా మెత్తగా ఉండి నరసింహస్వామి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయని తెలిపారు. అయితే చూపుడు వేలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలాగా సున్నితంగా లోపలికి వెళ్తుంది. అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. మనుషులకు వచ్చినట్టే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి కూడా చెమట వస్తుంది. నరసింహస్వామి బొడ్డు వద్ద గాయం కావడం వల్ల అందులో నుంచి ఒక ద్రవం ఎప్పుడూ కారుతూనే ఉంటుంది. స్వామివారి శరీరం మొత్తం మెత్తగా ఉంటుంది, దూది కంటే మెత్తగా ఉంటుంది. మన భాష అర్థమవుతుంది. స్వామివారికి ఒంటి నిండా రోమాలు ఉంటాయి. నాభిలోంచి ద్రవం కారుతుంటుంది. ఎప్పటికీ సూర్యాస్తమయం వరకు 1 లీటర్ వస్తుంది. పూర్వకాలంలో ఈ దేవస్థానంలో మా తాతలు, మా నాయనలు, ముత్తాతలు వీళ్ళంతా ఆ కారే ద్రవాన్ని బూడ్చడం కొరకు గంధపు చెక్కలు అరగదీసి బూడ్చేవాళ్ళు. మళ్ళీ తెల్లారిపోయి మొత్తం కారిపోయేది. ఈ విధంగా ఆనాడు వాళ్ళు చేసేది కాక నా హయాం వచ్చినాక కూడా నేను ఆ విధంగానే చేశాను. ఇక లాభం లేదని చెప్పి ఏం చేశాను, దాన్ని ఏ విధంగా వైద్య శాస్త్ర ప్రకారంగా భావప్రకాశగా, ఆయుర్వేద ప్రకాశగా, బసవరాజం శాస్త్రాల్లో ఉన్నటువంటి వైద్య విధానాన్ని పరిశీలిస్తే అయితే అలా కారే ద్రవాన్ని ప్రతి శని, ఆది, సోమవారాలలో భక్తులకు పూజారులు ప్రసాదంగా ఇస్తారు. సంతానం లేని వారికి, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికి, ఏవైనా దోషాలు ఉన్నవారికి ఈ యొక్క చందనంతో సంతానం, దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ యొక్క రాతి నుంచి కారే ద్రవం ఏదైతే ఉంటుందో ఆ యొక్క విగ్రహం నుంచి కారే ద్రవాన్ని సంతానం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఒంట్లో బాగాలేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులున్నా, కుజదోషం, కాలసర్పదోషం ఉన్నా ఆ విధంగా ఇస్తే అందరికీ పనిచేసింది. అది ఇప్పటికీ ఆ విధంగానే కొన్ని వేల మందికి సంతానం కలిగింది. నవీన వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో కొన్ని వేల మంది తీసుకొచ్చి గుడి దగ్గర పడేశారు చాలామందిని. ఆ యొక్క స్వామివారి నాభి తీర్థం ఇచ్చాక చాలామంది ఒక 2-3 వేల మంది డాక్టర్లకు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళంతా గుడి దగ్గర 2-3 నెలలు ఉండి ఆ స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకుని నయమయ్యారు. ప్రకృతి రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు నిత్యం తరలివస్తుంటారు.